అందరికీ నమస్కారం అండి. కళ్యాణ్ ఒక కంపెనీ సీఈఓ. కళ్యాణ్ పేరు వింటే చాలా మంది తనలాగే వ్యాపారం చేయాలి అనుకుంటూ ఉంటారు. ఒకరోజు కళ్యాణ్ బిజినెస్ మీటింగ్ కోసం ఢిల్లీలో ఒక హోటల్కి వెళ్తాడు. రెస్టారెంట్లో భోజనం అయిన తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి వాష్రూమ్లోకి వెళ్ళాడు. అక్కడ ఒక 6 సంవత్సరాల బాబు కనపడతాడు. ఆ బాబును చూడగానే కళ్యాణ్కి పరిచయం ఉన్న బాబులాగా అనిపించి ఒక చిన్నగా స్మైల్ ఇస్తాడు. ఆ బాబు కూడా కళ్యాణ్ వైపు చిన్నగా స్మైల్ ఇచ్చి తన హ్యాండ్ వాష్ చేసుకొని తల సరి చేసుకుంటూ ఉంటాడు ఆ బాబు. ఆ బాబులాగే కళ్యాణ్ కూడా హ్యాండ్స్ వాష్ చేసుకుని తల సరి చేసుకోవటం చూసి అక్కడ ఉన్న కళ్యాణ్ పిఏ శేఖర్ గమనించి ఆశ్చర్యపోతాడు. ఒకేలా ఇద్దరు ప్రవర్తించటం, అంతేకాకుండా ఇప్పటి వరకు ఒకరినొకరు కనీసం చూడను కూడా చూడలేదు. అలాంటిది ఇద్దరు ఒకే రకంగా చేయటమేంటి అనే ఆలోచనలో పడతాడు శేఖర్. అక్కడి నుండి బాబు వెళ్ళిన తర్వాత శేఖర్ అదే విషయాన్ని కళ్యాణ్కు కూడా చెప్తాడు. అవును శేఖర్, నాకు కూడా ఆ బాబును చూడగానే ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. పెద్దవాళ్ళు అయ్యుంటే ఎక్కడోకక్కడ పరిచయం ఉందేమో అని మాట కలిపేవాడిని. ఆ బాబును చూస్తుంటే 6 లేదా 7 సంవత్సరాల వయసు బాబులాగా అనిపిస్తున్నాడు. అందుకే జస్ట్ అలా అనిపించిందని పట్టించుకోలేదు అని కళ్యాణ్ అంటాడు. అదైన కొన్ని రోజుల తర్వాత కళ్యాణ్ ఒక మీటింగ్ పని మీద హైవే మీద వెళ్తూ ఉంటాడు. హైవే పక్కనే ఉన్న పార్కులో రెస్టారెంట్లో కనపడ్డ బాబు ఏడుస్తూ ఒక బెంచ్ మీద కూర్చొని ఉంటాడు. అది చూసిన కళ్యాణ్ వెంటనే కారు ఆపి పార్కులోకి వెళ్లి ఆ బాబు దగ్గర కూర్చుంటాడు. హాయ్ రా, ఎందుకు ఏడుస్తున్నావు అని ఆ బాబును పలకరిస్తాడు కళ్యాణ్. అందరు పిల్లలు నాతో ఆడుకోవడానికి ఇష్టపడట్లేదు. అందుకే నాకు చాలా బాధగా ఉంది. అందుకే ఇక్కడ కూర్చున్నాను. మీరు నాతో ఆడుకుంటారా అని బాబు అడగటంతో సరే నేను నీతో ఆడుకుంటాను అని కళ్యాణ్ బిజినెస్ మీటింగ్ కూడా మర్చిపోయి ఆ బాబుతో సరదాగా కాసేపు పార్కులో ఆడుకుంటాడు. అంతలో అక్కడికి వచ్చిన ఒక టీచర్, సార్, ఈ బాబు ఎక్కువ కష్టపడకూడదు, ఆ బాబును విశ్రాంతి తీసుకోనివ్వండి అంటుంది. అర్థం కాని కళ్యాణ్, ఏం మాట్లాడుతున్నారండి, బాబు విశ్రాంతి తీసుకోవటం ఏంటి అని ఆశ్చర్యపోతూ అడుగుతాడు. ఆ బాబుకి హార్ట్ లో ప్రాబ్లం ఉంది, తను ఎక్కువ శ్రమ పడకూడదు, అందుకనే బాబుతో పిల్లల్ని ఆడుకోవద్దని చెప్పాను అంటుంది ఆ టీచర్. బాబుకి హార్ట్ ప్రాబ్లం ఉంది అనేసరికి కళ్యాణ్ చాలా బాధపడతాడు. అది చూసిన బాబు, అంకుల్, మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు, నేను స్పైడర్ మ్యాన్ ని కాబోతున్నాను. దేవుడు కొన్ని ఇవ్వట కోసం అలా చేస్తాడంట. నా గుండెలో ఆపరేషన్ చేసిన తర్వాత నేను స్పైడర్ మ్యాన్ గా మారిపోతానని మా అమ్మ చెప్పింది అని చెప్పి ఏదో కొత్త విషయం చెప్పినట్లు ఆ బాబు చెప్తాడు. బాబుని సంతోషంగా ఉంచడం కోసం వాళ్ళమ్మ అలా చెప్పిందని అర్థం చేసుకున్న కళ్యాణ్, బాబు, నిజంగా నువ్వు స్పైడర్ మ్యాన్వి అని పొగుడుతాడు. కానీ అంకుల్, నాకు ఆపరేషన్ జరిగిన తర్వాత స్పైడర్ మ్యాన్ గా మారిపోతాను. కానీ అప్పుడు నేను వేసుకోవడానికి స్పైడర్ మ్యాన్ బట్టలు నా దగ్గర లేవు. అమ్మని కొనమంటే మళ్ళీ కొంటానులే అని పట్టించుకోవట్లేదు అని చెప్తాడు ఆ బాబు. ఆ మాటలకి సరే అయితే ఈ రోజు నుంచి నువ్వు నేను స్నేహితులం. నీ పేరేంటి అని అడుగుతాడు కళ్యాణ్. నా పేరు ఋషి అంకుల్ అని చెప్తాడు ఆ బాబు. సరే ఋషి, మనిద్దరం ఫ్రెండ్స్ అయ్యాం కదా, కాబట్టి నేను నీకు స్పైడర్ మ్యాన్ డ్రెస్ గిఫ్ట్ గా ఇస్తాను, ఓకేనా అని కళ్యాణ్ అంటే సరే అంకుల్ అంటాడు ఋషి. సరే గాని మీ ఇంటి అడ్రస్ చెప్పు, నేను అక్కడికి డ్రెస్ తీసుకుని వస్తాను అని అడుగుతాడు. అంకుల్, మాది హైదరాబాదు, ఇక్కడికి కేవలం నాకు ఆపరేషన్ చేయించుకోవడానికి వచ్చాను అంతే, నేను ఎయిమ్స్ హాస్పిటల్లో ఉంటాను అని చెప్తాడు ఋషి. సరేరా అని చెప్పి ఋషికి బాయ్ చెప్పి అక్కడి నుండి ఆఫీస్కి వెళ్తాడు కళ్యాణ్. వెంటనే కళ్యాణ్ తన పిఏ శేఖర్కి చెప్పి మంచి స్పైడర్ మ్యాన్ బట్టలు తెప్పిస్తాడు. ఆ బట్టలు ఋషికి ఇవ్వడానికి తర్వాత రోజు ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాడు. ఋషి పక్కన వాళ్ళ అమ్మను చూసి హీరో కళ్యాణ్ ఆశ్చర్యపోతాడు. ఫాదర్, నాకెప్పుడు ఆపరేషన్ చేస్తారు అని పక్కనున్న అతనితో అడిగితే, బాబు, ఇక 2 రోజుల్లోనే నీకు ఆపరేషన్ అని ఆ ఫాదర్ అంటాడు. వెంటనే కళ్యాణ్ రూమ్ పక్కకి వచ్చేస్తాడు. ఋషి పక్కన ఉన్నది వాళ్ళ అమ్మ నాన్న అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఋషి అమ్మ ఎవరో కాదు, కళ్యాణ్ కాలేజీ రోజుల్లో ప్రేమించిన అమ్మాయి. తన పేరు మనీష. కళ్యాణ్ కోటీశ్వరుడు అన్న విషయం ఎవరికీ తెలియకూడదు, లేదంటే ప్రాణహాని అని చెప్పి కళ్యాణ్ గురించి ఎవరికీ చెప్పరు. కళ్యాణ్ ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిలా కాలేజ్లో చదువుకుంటూ ఉంటాడు. అక్కడ మనీషా అని ఇష్టపడి తనకి ప్రపోజ్ చేస్తాడు. మనీషా కూడా కళ్యాణ్ని ఇష్టపడుతుంది.
అలా 4 సంవత్సరాలు ఇద్దరు ప్రేమలో మునిగి తేలుతారు. ఒకరోజు కళ్యాణ్ వాళ్ళ నాన్నకి ఆరోగ్యం సీరియస్ గా ఉండి ట్రీట్మెంట్ కోసం అమెరికా తీసుకువెళ్ళాలి అంటే సడన్ గా కళ్యాణ్ వాళ్ళ నాన్నని తీసుకుని అమెరికా వెళ్తాడు. అమెరికాలోనే 4 నెలల పాటు ఉండాల్సి వస్తుంది. తిరిగి వచ్చిన తర్వాత మనీషా కోసం ఎంక్వైరీ చేయగా ఎవరూ కూడా తెలీదు అని సమాధానం చెప్తారు. గత 6 సంవత్సరాల నుండి మనీషా కోసం వెతుకుతూనే ఉన్నాడు. మనీషా కనపడితే పెళ్లి చేసుకోవాలని. కళ్యాణ్ కూడా పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు. కానీ ఈరోజు మనీషా కొడుకు ఋషి అని మనీషాకు పెళ్ళైందని తెలిసి కళ్యాణ్కి చాలా బాధ కలుగుతుంది. అప్పుడే మనీషా గదిలో నుండి బయటకు వస్తుంది. అక్కడ కళ్యాణ్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. కళ్యాణ్ నువ్వేంటి ఇక్కడ అని ఆశ్చర్యపోతూ అడగగా, ఓ నన్ను గుర్తుపట్టావా? పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు తల్లయ్యావు. ఇంకా నన్ను గుర్తు పెట్టుకున్నావంటే నీకు చాలా తెలివి ఉందన్నమాట. నువ్వు నన్ను మోసం చేశావు కాబట్టి ఆ పాపం నీ కొడుక్కి తగిలింది అని ఏదేదో మాట్లాడతాడు కళ్యాణ్. కళ్యాణ్, మోసం చేసింది నేను కాదు, నువ్వు. నన్ను ఒంటరిగా వదిలేసి నువ్వు వెళ్ళిపోయావు అని ఇంకా ఏదో చెప్పబోతుండగా, అవునా, నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోయానా? అయితే మరి నువ్వేం చేశా? నా గురించి ఆలోచించకుండా పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కూడా కన్నావు కదా అని కళ్యాణ్ ఆవేశపడతాడు. నువ్వెప్పటికీ మారో కళ్యాణ్, నీతో మాట్లాడటం కూడా టైం వేస్ట్ అని చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది మనీషా. ఇక అక్కడ కళ్యాణ్కి ఉండాలి అనిపించగా తిరిగి ఆఫీస్కి వచ్చేస్తాడు. జరిగిందంతా పిఏకి చెప్తాడు. సర్లే బాస్, జరిగిందేదో జరిగిపోయింది. మీరెందుకు బాధపడతారు? మనీషా గురించి ఆలోచించడం మానేసి నాన్నగారు చెప్పినట్లు ఏదో ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకోండి సార్ అని తన బాస్కి నచ్చజెప్పబోతాడు పిఏ. లేదు, మనీషా ఏదో కష్టాల్లో ఉంది, అందుకే తన గురించి తెలుసుకోలేకపోయాను అని నేను ఇన్ని రోజులు తన గురించి చాలా బాధపడ్డాను. కానీ తను మాత్రం సంతోషంగా పెళ్లి చేసుకుని బిడ్డతో ఉంది. నాకు ఇది నచ్చటం లేదు. తన తల్లి ఎలాంటిదో ఋషికి చెప్పాలి అని కోపంగా అంటాడు కళ్యాణ్. సార్, ఇప్పుడు బాబుకి ఆపరేషన్ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరేమీ చెయ్యకండి. కావాలంటే తర్వాత చూసుకుందామని పియ్య అనటంతో సరే అని తల ఊపుతాడు. తర్వాత రోజు సూపర్ మార్కెట్లో జామ్ బాటిల్ కొనడానికి కళ్యాణ్ వెళ్తాడు. అక్కడ ఋషిని చూసిన వెంటనే సూపర్ మార్కెట్ నుండి బయటికి రాబోయాడు. ఋషి కళ్యాణ్ని చూసి అంకుల్ బాగున్నారా అంటూ దగ్గరికి వస్తాడు. కళ్యాణ్కి ఋషితో మాట్లాడటం ఇష్టం లేక బాగున్నాను అని చెప్పి అక్కడి నుండి బయలుదేరబోయాడు. అంకుల్, ఆరోగ్యం బాగాలేదా? ఎందుకు అలా డల్గా ఉన్నారు అని ఋషి మళ్ళీ ప్రశ్నిస్తే, నేను బాగానే ఉన్నాను ఋషి. నువ్వు ఇక్కడికి ఒక్కడివే వచ్చావా? మీ అమ్మ రాలేదా అని అడుగుతాడు. అమ్మ నా ఆపరేషన్కి అవసరమయ్యే డబ్బుల కోసం బయటికి వెళ్ళింది అంటాడు ఋషి. మీ అమ్మ వెళ్ళటం ఏంటి? మీ నాన్న తీసుకురావచ్చుగా అని ముఖం చిట్లించి కళ్యాణ్ అనేసరికి, అంకుల్, మా డాడీ అమెరికాలో ఉన్నాడు. డాడీ రావడానికి కుదరదు అని చెప్తాడు. అదేంటి, నిన్న హాస్పిటల్లో నువ్వు ఫాదర్ అని పిలుస్తున్నావు కదా అని కళ్యాణ్ అనుమానంగా అడిగితే, అతను డాక్టర్ అంకుల్, అతని పేరు ఫాదర్, అందుకనే పేరు పెట్టి పిలిచాను అంటాడు ఋషి. ఆ మాటలకి అర్థం కాక, అయితే నిన్ను ఎవరు చూసుకుంటున్నారు అని అడుగుతాడు కళ్యాణ్. అమ్మే చిన్నప్పటి నుండి నన్ను చూసుకుంటుంది అని చెప్తాడు. ఋషి మాటలు అర్థం కాని కళ్యాణ్ ఏంటి అని మళ్ళీ క్వశ్చనిస్తాడు. డబ్బులు సంపాదించడానికి మా డాడీ నేను కడుపులో ఉన్నప్పుడు అమెరికా వెళ్ళాడంట. నేను పెద్దయ్యేసరికి చాలా డబ్బులు తీసుకువస్తాను అని చెప్పాడంట. అందుకని అమ్మ నన్ను చూసుకుంటుంది అని చెప్పాడు. ఆ మాటలకి కళ్యాణ్ అంటే, నువ్వు ఇప్పటి వరకు మీ నాన్నని చూడలేదా అని అడుగుతాడు. లేదంకు, నేను మా నాన్నను చూడలేదు. కనీసం మా నాన్న ఫోటో కూడా అమ్మ దగ్గర లేదు అని ఋషి అనడంతో కళ్యాణ్కి ఎందుకో సందేహం కలిగి, ఋషి నువ్వెప్పుడు పుట్టావు? నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు అని అడుగుతాడు. నేను పుట్టిన తారీఖు అని చెప్పి తన డేట్ ఆఫ్ బర్త్ చెప్పటంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే కళ్యాణ్ వాళ్ళ నాన్నని అమెరికా తీసుకెళ్లిన 6 నెలలకే ఋషి పుడతాడు. 6 నెలలకి పుట్టడం అంటే ఆ బాబు నా బావా అన్న సందేహం మనసులో కలుగుతుంది కళ్యాణ్కి. వెంటనే కళ్యాణ్ని అక్కడ ఉండలేక గబగబా బయటకు వచ్చి కారెక్కి వెళ్ళిపోతాడు. ఈ విషయాన్ని కూడా పిఏకి చెప్పటంతో, సార్, దీని గురించి మీరు కంగారు పడకండి. ముందు మనం ఆ బాబు మీ బాబు అవునా కాదో తెలుసుకుందాం. ఆ హాస్పిటల్లో నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు. తన బ్లడ్ శాంపిల్ని మీ బ్లడ్ శాంపిల్తో డిఎన్ఏ టెస్ట్ చేద్దాం. డిఎన్ఏ మ్యాచ్ అయితే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం అని అనటంతో, సరే తొందరగా కానివ్వు అని కళ్యాణ్ చెప్పటంతో
పిఏ హాస్పిటల్ వాళ్లకు ఫోన్ చేసి విషయం చెప్తాడు. వాళ్ళు కూడా డబ్బులు తీసుకుని మనీషాకి తెలియకుండా బాబు డిఎన్ఏ టెస్ట్ చేస్తారు. ఇద్దరికి మ్యాచ్ చేయటం కారణంగా ఇద్దరు తండ్రి కొడుకులు అన్న విషయం డాక్టర్లు చెబుతారు. కళ్యాణ్కి ఒకవైపు పట్టరాని ఆనందం, మరొక వైపు మనీషా ఎందుకు తన కడుపుతో ఉన్న విషయం తనకి చెప్పలేదు అన్న ఆలోచనలు కలుగుతాయి కళ్యాణ్కి. వెంటనే కళ్యాణ్ హాస్పిటల్కి వెళ్తాడు. ఆపరేషన్ కట్టాల్సిన డబ్బులు కొంచెం పెండింగ్ ఉంది కదా, అది కడితే ఈ రోజు సాయంత్రం ఆపరేషన్ చేస్తాము అని డాక్టర్ మనీషాతో మాట్లాడుతుండగా అప్పుడే అక్కడికి వెళ్ళిన కళ్యాణ్, డాక్టర్ మీరేమీ డబ్బుల గురించి ఆలోచించకండి, డబ్బులు మొత్తం నేను చూసుకుంటాను, మీరు బాబుని జాగ్రత్తగా బయటకు తీసుకురావటం మీ బాధ్యత అని తన చేతిలో ఉన్న క్రెడిట్ కార్డుని డాక్టర్ చేతికి ఇస్తాడు కళ్యాణ్. కళ్యాణ్, నువ్వు వచ్చి మాకు సాయం చేసి ఇప్పుడేదో పెద్ద దానకర్ణుల్లా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, నా కొడుక్కి నేను ట్రీట్మెంట్ ఇప్పించగలను అని కోపంగా సమాధానమిస్తుంది మనీషా. మనీషా, మన ఇద్దరు మళ్ళీ తిట్టుకుందాం, ముందు బాబు ఆపరేషన్ అవ్వనివ్వు, మీరు వెళ్ళండి డాక్టర్ అని చెప్పి డాక్టర్ని పంపించి వేసిన తర్వాత, మనీషా అసలు నీకేమైంది, నిజం చెప్పు, ఆ బాబు నా కొడుకైతే నువ్వు కడుపుతో ఉన్న విషయం నాకెందుకు చెప్పలేదు అని కోపంగా అడుగుతాడు కళ్యాణ్. ఎందుకు చెప్పలేదా, నువ్వంటేనే కదా చెప్పడానికి, నేను కడుపుతో ఉన్నాను అన్న విషయం తెలిసేసరికి నువ్వు ఉన్నట్టుండి మాయమైపోయావు, ఎక్కడికి వెళ్ళావో ఎవరిని అడిగినా చెప్పలేదు, నేను తల్లి కాబోతున్నానన్న విషయం తెలిసి మా అమ్మ నాన్న గుజరాత్లో ఉన్నటువంటి మా స్వగ్రామానికి తీసుకువెళ్ళిపోయారు. బయట ప్రపంచానికి నా గురించి తెలియకుండా, వాళ్ళ పరువు పోకుండా నన్ను ఇంట్లోనే నిర్బంధించారు. బాబు పుట్టిన తర్వాత బాబును చంపేయాలి అని అనుకుంటున్నారని తెలిసి ఒకరోజు రాత్రి బాబుని తీసుకుని నేను ఇంటి నుండి పారిపోయి హైదరాబాద్ వచ్చి అక్కడ ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ బాబును చూసుకుంటున్నాను. నన్ను ప్రేమించానన్నావు, పెళ్లి చేసుకుంటానన్నావు, నన్ను తల్లిని చేసి నాతో మాట మాత్రం కూడా చెప్పకుండా నన్ను వదిలేసి వెళ్ళి నువ్వు నాకు అన్యాయం చేశావు, నేను కాదు నిన్ను మోసం చేసింది అని ఏడుస్తూ మనీషా జరిగిందంతా చెప్తుంది. మనీషా చెప్పిందంతా విన్న కళ్యాణ్ మోకాళ్ళ మీద కూర్చొని, నన్ను క్షమించు మనీషా, నేను నీ దగ్గర ఒక విషయం దాచిపెట్టాను, నేను ధనవంతుల కుటుంబానికి చెందిన వాడిని, ఆ విషయం తెలిస్తే నాకు ప్రాణహాని అని మా నాన్నగారు ప్రిన్సిపల్కి తప్ప ఎవరికీ చెప్పలేదు, నీకు కాలేజ్ అయిపోయే రోజుల్లో చెబుదామనుకున్నాను, కానీ సడన్ గా నాన్నగారి ఆరోగ్యం బాగాలేదు, అమెరికాకు తీసుకువెళ్ళాలి అనేసరికి నేను వెళ్ళిపోయాను, అక్కడి నుండి తిరిగి రావడానికి నాకు 4 నెలల సమయం పట్టింది, వచ్చిన వెంటనే నీ గురించి ఎంక్వైరీ చేశాను, కానీ ఎవరు అడిగినా నీ గురించి చెప్పలేదు, నన్ను మోసం చేసి వెళ్ళిపోయావేమో, లేక ఏదైనా కష్టాల్లో ఉన్నామేమోనని నీ గురించి ప్రతిరోజు అనుకుంటూనే ఉన్నాను, ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నాను అని కళ్యాణ్ కూడా ఇప్పటి వరకు జరిగింది చెప్తాడు. ఇద్దరికి తప్పు ఏ లేదు, ఇద్దరూ కూడా ఎదుటి వాళ్ళు మోసం చేశారు అన్న భ్రమలో ఉండి ఇన్ని రోజులు బ్రతికారు. కాలమే వాళ్ళిద్దరినీ విడదీసింది, అదే కాలం చివరికి ఇద్దరినీ కలిపింది. కథ సమాప్తం.